ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాములు అనే రైతు ఉండేవాడు. అతనికి చేడు అనే చిన్న ఎద్దు ఉండేది. చేడు చాలా మొండిగా, తనకు నచ్చినట్లే పిల్లగాడి మాదిరిగా ప్రవర్తించేది. కాని రాములు మాత్రం దానిని ఎంతో ప్రేమతో పెంచేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ. రాములు పట్టణానికి వెళ్లి పండుగకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాలని నిర్ణయించాడు. చేడు బలంగా ఉండడంతో బండిని లాగించేందుకు దానినే తీసుకెళ్లాడు. రాములు అన్నీ సిద్ధం చేసి ప్రయాణం ప్రారంభించాడు. ఆదివారం ఉదయం, దారి పచ్చికతో నిండి అందంగా ఉండేది. కాని చేడుకి ఆ పచ్చిక చూపగానే ఆకలి వేసింది. మధ్య దారిలోనే బండి ఆపేసి గడ్డిని తినడం ప్రారంభించింది. రాములు ఎంత లాగినా, ఎంత మందలించినా, చేడు తన మాట వినలేదు. దాంతో ప్రయాణం ఆలస్యమైంది. కొంతసేపటి తర్వాత ఒక చిన్న వాగు వచ్చింది. నీరు చూడగానే చేడు మళ్లీ ఆగిపోయింది. నీటిలో ఆడుకోవాలని ప్రయత్నించింది. రాములకు కోపం వచ్చినా, దాని నిర్దోషితనం చూసి నవ్వుకొన్నాడు. చివరకు మధ్యాహ్నానికి పట్టణానికి చేరుకున్నారు. రాములు పనులు నిర్వహించుకుని సాయంత్రానికి తిరిగి బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో అయితే చేడు ఆశ్చర్యకరంగా బాగా విన్నది. దారంతా శాంతిగా నడిచింది. ఇంటికి చేరుకున్నాక రాములు దానికి ప్రేమగా తల నిమిరి, చేడు మొండి అయినా, మన ఇంటి ఆనందమే అన్నాడు. అప్పటినుంచి రాములు చేడు స్వభావాన్ని అర్థం చేసుకుని, మార్గంలో తినడానికి పచ్చిక, తాగడానికి నీరు ముందుగానే ప్లాన్ చేసుకునేయాడు. చేడు కూడా నెమ్మదిగా విధేయతను నేర్చుకుంది. ఇలా వారి చేడు ప్రయాణం గ్రామంలో ఒక చిన్న నవ్వుల కథగా మారిపోయింది.